ఈయన పోయంట సిద్దిపేటలో పడతాడంట. సిద్దిపేటలో అంటే ఏమడు హైదరాబాద్ నగరానికి ఫ్యూచర్ లేదనుకుంటూ నువ్వు ఫ్యూచర్ సిటీ చెప్తున్నావు, హైదరాబాద్ పట్టించుకోరా నాయన అని చెప్పేసి మా నాయకులు పదే పదే ప్రాధాయపడతా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారని పట్టించుకోమంటే ఈ నగరాన్ని విస్మరించేసి నువ్వు ఫోర్ సిటీ పెడుతున్నావు. మరి అక్కడ ఫార్మా సిటీ గురించి ఎట్లకెళ్ళి ఫార్మా సిటీయే ఖచ్చితంగా అవుతుంది, అది కండిషనల్గా ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది, ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఉండదు అని చెప్పి చట్టపరంగా చెప్తే దాన్ని పక్కన పెట్టి మరి హరీష్ రావు గారిని నేను సిద్దిపేటలో గెలుగుతారా చూస్తా అంటారు. సిద్దిపేటలో రావచ్చు పోటీ చేయమరు నువ్వు. హరీష్ రావు గారి దగ్గర పోటీ చేస్తే పోచమ్మ గుడి ముంగట పొట్టేలు కట్టినట్టే. ఈయన పోయంట సిద్దిపేటలో పడతాడంట. సిద్దిపేటలో అంటే ఏమడు హైదరాబాద్ నగరానికి ఫ్యూచర్ లేదనుకుంటూ నువ్వు ఫ్యూచర్ సిటీ చెప్తున్నావు, హైదరాబాద్ పట్టించుకోరా నాయన అని చెప్పేసి మా నాయకులు పదే పదే ప్రాధాయపడతా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారని పట్టించుకోమంటే ఈ నగరాన్ని విస్మరించేసి నువ్వు ఫోర్ సిటీ పెడుతున్నావు. మరి అక్కడ ఫార్మా సిటీ గురించి ఎట్లకెళ్ళి ఫార్మా సిటీయే ఖచ్చితంగా అవుతుంది, అది కండిషనల్గా ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది, ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఉండదు అని చెప్పి చట్టపరంగా చెప్తే దాన్ని పక్కన పెట్టి మరి హరీష్ రావు గారిని నేను సిద్దిపేటలో గెలుగుతారా చూస్తా అంటారు. సిద్దిపేటలో రావచ్చు పోటీ చేయమరు నువ్వు. హరీష్ రావు గారి దగ్గర పోటీ చేస్తే పోచమ్మ గుడి ముంగట పొట్టేలు కట్టినట్టే. భలేతో ఖచ్చితంగా